ఫిబ్రవరిలో మళ్ళీ పరిచయం అయింది అమ్మాయి. నేనే పరిచయం ఉమ్, ఎట్లా పరిచయం చేసుకున్నా అంటే ఈ అమ్మాయిది అప్పటికి యూట్యూబ్‌లో దానిలో వీడియోలు వస్తున్నాయి అమ్మాయివి. ఉమ్, ఏ వీడియోలు అంటే ఈ జనపల్ల ప్రసాద్ గారి ఇంట్లో ఏదో 150 తులాలు బంగారం దొంగతనం చేసిందని వస్తుంది అమ్మాయిది. నేను దాన్ని చూసి మెసేజ్ చేసిన అమ్మాయికి. ఉమ్. చేస్తే మీరు నన్ను డోంట్ రికగ్నైజ్ అని మెసేజ్ చేసింది. నేను వాయిస్ మెసేజ్ పెట్టిన. పెట్టంగానే అమ్మాయి రిప్లై ఇచ్చింది. అక్కడి నుంచి మా కన్వర్జేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయింది ఫైనల్‌గా 2025 మార్చ్ 29 తారీఖు కలుసుకుందామని ఇద్దరం మాట్లాడుకున్నాం. భీమిలిలో ఉన్న కాసా బీచ్ రిసార్ట్‌లో ఫస్ట్ సారి మేమిద్దరం కలుసుకున్నామండి. ఆ రోజు ఫిజికల్‌గా అయితే ఏం ఇప్పుడు కలుసుకోలేదు. ఏం 2020 మాట్లాడుకోలేదు. ఎప్పుడది ఏ ఇయర్లో? 2025లోనా? 2025 మార్చ్ 29 ఈ సంవత్సరమే. 3, 4 మంత్స్ ఓకే. బ్యాక్. ఉమ్, అక్కడ కలుసుకున్నాము. కలుసుకున్న తర్వాత ఆ రోజు ఏం మాట్లాడుకోలేదు అమ్మాయి నేను. అంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో పండగ టైంలో వస్తారు కదా! నాకేం గిఫ్ట్ ఇస్తున్నావంటే ఒక చైన్ ఇచ్చానండి. 45,000 క్యాష్ ఇచ్చాండి అమ్మాయికి. పండగకి బట్టలు తీసుకోమని. చైన్ ఇచ్చారా? గోల్డ్ చైన్ ఒకటి ఇచ్చా 6 గ్రాములు. ఫస్ట్ డే మీటింగ్‌లోనే. ఎంత పెట్టుకున్నారు అది? అది అప్రాక్సిమేట్‌లీ అప్పుడు 45,000, 50,000 ఉంటాయి సార్. ఉమ్, ఆ! తర్వాత 45,000 ఓకే. క్యాష్ ఇచ్చి ఎల్లుండి అంటే 31కు ఏం పండగ ఉంది. ఉగాది పండగ ఉంది. ఉగాది ఓకే. ఆ పండగ కూడా చైన్ బట్టలు పిక్ తీసుకొని ఉందా? 45,000 ఏదండి? ఆ చైన్కి సంబంధించిన బిల్లు కానీ పిక్ కానీ ఉందా? ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ డే ఉమ్, అమ్మాయి కలిసిన ఫోటో కూడా నాతోని ఉందండి. ఫస్ట్ మీటింగ్ మాది. ఓకే. ఇది ఫస్ట్ డే మీటింగ్ అండి ఇది. ఆహా, ఓకే. మీరు ఫస్ట్ ఎప్పుడు? ఫస్ట్ మొన్న మీటింగ్ మార్చ్లో. ఓకే. మార్చి 29. మళ్ళా 31 తారీఖు నాడు పండగ రోజు మళ్ళీ వచ్చింది అదే రోజు. ఉమ్, అదే రోజు వచ్చింది. పండగ ఉంది కదా విజ్ చేద్దామని వచ్చింది. ఆ రోజు క్లియర్ గా మాట్లాడుకున్నాం మేము ఎట్లా లైఫ్ లో స్టార్ట్ చేద్దాము, ఎట్లా ఉందామని మార్చి 31 తారీఖు మాట్లాడుకున్నామండి మేము. కాదు.